కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? 24 గంటలు అసెంబ్లీ ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీ మేము ధర్నా చేస్తూ ఉంటే ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో, ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల ఫోటో వాళ్ళు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున, ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు? ఆ రోజు మా వినోద్ అన్న, ఆ రోజు ఉన్నటువంటి మా వాళ్ళు అందరూ పోయి పర్మిషన్ ఇయ్యనంటే సెక్రటరీ వెళ్ళి జానారెడ్డిని గారు కలిసి అందరిని కలిసి పర్మిషన్ తీసుకొచ్చి మేము టియర్ గ్యాస్ పడుతూ ఉంటే కూడా నేనే కదా పాటలు పాడింది. నా పక్కన ఎంతమంది ఉన్నారో చూసుకోరు. ఆ రోజున ఎవడు ఉన్నాడు? నీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఓ అని జబ్బు ఉన్నాడే నీ రేవంత్ రెడ్డి? కనీసం జీవితంలో ఎన్నడన్నా నాకు తెలిసి పసిపిల్లగా నుంచి పండు ముసలోడు లెవ్వలోనోడు కూడా నేను ఉరికెత్త బిడ్డ అని ఉరికొచ్చిండు తప్ప ఎల్లెలకల వండి తెలంగాణకు అడ్డం పడ్డ ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ తెలంగాణలో నీ దండం పెడతాడు అయ్యో ఈ రేవంత్ రెడ్డి. ఎవ్వలేడు. తుపాకీ ఎక్కుపెట్టినోరి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలే కనీసం మాట్లాడడానికి తెలంగాణ అని. ఎస్, నీ అబద్ధాలను నమ్మిర్రో, నీ గారడేశాలకు నమ్మిర్రో, మీ మోసపక్కడం నమ్మిర్రో, ఒకసారి నీకు అవకాశం ఇచ్చినాడు. ఏ పదవి కొత్తగా 10 సంవత్సరాలు నాడే కేసీఆర్ 5 సంవత్సరాలకే 18 నెలలకే ఇలా పడవబడ్డది, పాతరమైంది. మీ పరిస్థితి ఎక్కడ పోయే పరిస్థితి కూడా మీకు లేదు. ఇలా అట్లాంటి వ్యక్తిని పెట్టుకొని, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు హాస్పిటల్ ఉన్నావు, నువ్వు అటే పోతావా, నీటవుతావు. ఇదా నీ సంస్కారం? ఇదా మీ అయ్యలు నేర్పిన సంస్కారం? మీకు చదువుకున్నాళ్ళు డాక్టరేట్ ఎలా బూతుల డాక్టరేట్ చేసిరా మీరు? ఎలా డాక్టరేట్ చేసినా అని అడుగుతున్నాను. నేను కూడా ఒక PhD స్కాలర్. నేను ఇలా మీరు కూడా చదువుకున్నాళ్ళు కదా. ఇక్కడ ఒక ఆయన కూర్చున్న డాక్టర్, ఆ పక్క పండి ఇంకొక డాక్టర్ కూర్చున్నాడు. ఏం భాష మాట్లాడుతురా మీరు? సిగ్గు అనిపిస్తూ ఉన్నది నాకు, పరువు పోతా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే గిట్లాంటి వాళ్ళ అని అనిపిస్తూ ఉన్నది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి చరిత్రను ఎవడు చెరిపేయ రాదు. 100% చెప్తా ఉన్నా. మీరు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ కాలి గోటికి కూడా మీరు సమానం కారు. దయచేసి మీరు రాసి పెట్టుకోరు. మీరు మీ చరిత్రలు ఎక్కడియా? ఏదో గుడ్డిలా మెల్లలాగా ఇలా కాంగ్రెసు ఆ శాతగానులు తలిగి మీకు అప్పచెప్పిన అంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు నువ్వెవనివాయా? నువ్వెవనివా అంటున్నా నేను. అదేదో కాంగ్రెస్ వాడు తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళని తొక్కి పారదింగి అంత తీసుకొని ఇక పెట్టుకొని తొక్కేసేసి మొత్తం పెట్టుకొని ఇక మేము ఇది చేసినాం, మేము అది చేసినాం. ఒకడన్నా ఉన్న అడయాన్లా కనీసం దయచేసి నేను తప్పుగా అనుకోకండి. బాధ అనిపిస్తూ ఉన్నది ఒక్కొక్కడు మాట మాట్లాడుతూ ఉంటే. వాడు ఈ భాష అంటాడు, ఒకడు ఆ భాష అంటాడు, వాడు బచ్చగాడు అంటాడు, వాడు కుక్క. ఇదా మీ సంస్కారం? ఒక పెద్ద మనుషులను పట్టుకొని మీరు ఇదా సంస్కారం అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇలా ఒక్కొక్కటి మేము ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాను. ఇలా ఇదొక్కటే కాదు, తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? అందుకే మేము ఏం అడుగుతున్నామనంటే ఆ మాట అనే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ ముఖాలకు ఎనర్జీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బబ్బ బంద్ చేయరు అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతో విర్రవిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా నేను సూటిగా చెప్తున్నా. అద్దెంకి దయాకర్ కూడా నాకు మిత్రుడే, జేఏసీలో పనిచేసినాం. మరి పనిచేసినప్పుడు కేసీఆర్ విలువ నీకు తెలియదా? మాట్లాడేటప్పుడు ఏదో వచ్చింది, ఒరినో ఒకటి పడేసిరు. ఇంకా ఎందుకు దీని కథ? నువ్వు ఒరితే నీకేమి ఇచ్చేయలేదు, వాళ్ళ తనక సస్సూరిగా వచ్చేలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మేము కాంగ్రెస్, మేము ఇందిరమ్మ కాంగ్రెస్, మా కాంగ్రెస్. ఇవయా గా హనుమంతరావు కన్నా పెద్ద సిపాయి వాను అని పదవి గుంజుకున్నారు మీరు. గా అంజనీ యాదవ్ వాళ్ళు తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదవులు గుంజుకున్నారు, సంకలు పెట్టుకొని ఇక వాళ్ళ మీదనే ఇక మాట్లాడుతున్నారు, మేం కాంగ్రెస్ అని. మీ మాటలు వింటే ఇందిరమ్మ తల్లి నిజంగా బతికుంటే ఈ నటనను చూసి అమ్మతో ఉరి పెట్టుకొని చచ్చిపోవామె. అకంత నటిస్తున్నారు ఇందిరమ్మ అని చెప్పేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, స్థాయి తెలుసుకొని మాట్లాడండి, గొప్పగా ఎదగండి, ఎవరు వద్దంటలేరు. ఎస్, పాలన మీద చర్చ పెట్టండి. అడిగినరు ఇలా హరీష్ అన్న కూడా అన్నాడు, మరి ఇప్పుడు నీళ్ళెట్లు ఇడిచారు, పాలముల నీళ్ళెట్లు వచ్చినాయి అంటున్నా నేను. ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి. ఇలా బనకచర్ల దాంది కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఇలా ఎందుకు రద్దు అయినాయి? కేసీఆర్, హరీష్ అన్న, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇలా మళ్ళా జీవోలని. ఎస్, ప్రజల వైపు నిలబడ్డారు. మీకు ప్రజల చేత వాళ్ళకి పనిచేయడం మీకు చేత కాదు.
మీరు మాట్లాడలేరు. మాట్లాడాలో మీద పడ్డ వాళ్ళ మాట ఏడవడం అనేది ఈ సరి అనేది కాదు. ఇంకొకటి అంటాడట వాడవాడు మా దగ్గర ఉండే కమిషన్ల నారాయణ అని, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు. రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి నాలుక కోస్తాడట. మరి అక్క ఇది ఎక్కడికి కథడు? రంపాలతో నాలుకలు కోసుడు ఉన్నారే ఏమైనా చూసిరా మీరు? ఏం భాషనాయని ఇది? పెద్ద సిపాయిలక రంపాలతో కొయ్యారు నాయన, లందలకై తోలు తీస్తారు, తిత్తారు. ఒక కత్తి ఉంటుంది మాకు, కత్తి సీయలు కొత్తారు. దాంతో దొడ్డు కారం పెట్టి దొడ్డు పువ్వు పోసి ఇలా నాలుకలు కాదు మీ చర్మాన్ని తీయడానికి కోసము తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జర పోయి చూడరాదు మురిసిపోతూ ఉన్నారు. కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు దయచేసి. చదువుకున్న వాళ్ళు పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు. నేను 100% చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడదని మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు, కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. ఇలా ప్రతిపక్షం తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు. గుర్తుపెట్టుకోండి, దొంగలు వారిపోతారు, సిపాయిలు నిలబడతారు. ఇలా సిపాయి కేటీఆర్ అవుతాడు తప్ప దొంగలకి ఎన్నడూ కూడా తిరిగి అధికారం దక్కదు. మరి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మాట్లాడేటోళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు దయాకర్ ఉండొచ్చు, ఆ కావంపల్లి ఉండొచ్చు, 4 సార్లు ఓడిపోయిండు, 4వ గెలిచిండ్రు, ఈయన 2 సార్లు ఓడిపోయిండు. మరి ఒక్కసారన్నా కేటీఆర్ ఓడిపోయిందా? నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారన్నా ఓడిపోయిందా ఈ క్షణానికి? నేనేమంటా, ఆయన కాదు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, 100% ఉన్నారు. ఒక్కడే కాదు. ఇలా మదయాసి మాట్లాడతలేడా? ఎన్నడా గెలిపాడు వెనుకడికి ఎన్నడో కీర్తి పూర్వము ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఎంపీ అయిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ గెలవలేదని ఒక చరిత్ర ఉన్నది తప్ప ఆయన కూడా మాట్లాడు. అసెంబ్లీ నువ్వు పోతావా? మదయాసికి పోతావు అసెంబ్లీకి? నేను రానిస్తాడా? నీకున్నదా అంటున్నా నేను. సరే ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం. ఏమై మాట్లాడినట్టే అసెంబ్లీకి రారా అంటే మరి వస్తే తట్టుకుంటారా? కేటీఆర్ ఇక్కడ మీరే అన్నారు కదా, ఏడికి వస్తావరా, ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడు. వెనకడికి రాను, బొంబాయికి రాను అని చేసినట్టు ఐటమ్ సాంగ్ చేసి పారేసేసి అవే నువ్వు ఆడికి వస్తావా నేను ఈడికి వస్తావా అంటే మరి ఈడికి వస్తే ఎందుకు రాలేదు? నేనేమన్నా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, నేను గర్వంతో చెప్పట్లేదు. దయచేసి హరీష్ అన్న కావచ్చు, లెక్క పొద్దున లేస్తే మీకు చేసినవే రైతులు చల్లగా బతుకురి, జర ఓపికగా ఉండాలి, ఇలా వర్షాకాలం తక్కువ ఉన్నది, ఇలా ఆరుతాడి పంటలు వేసుకోండి, లేకుంటే గిదిత్తా అని చెప్తాడా? పొద్దుగా లేతే గివేనా అవేమన్నా? అసలు ఎవడన్నా ఒక మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? మరి బాగా పెద్ద సిపాయిలు మరి ఎందుకు పోలేదు? ఈ మదయాస్కి కానీ అద్దెంకి దయాకర్ కానీ ఎందుకు పోలేదే? ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు, కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా నీది దయాకర్ అన్న. నేను అడుగుతా, మరి నువ్వెందుకు పోలేదే? సమాజ్ కూడా నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈ పక్క పంటోడు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. ఆ పక్కకు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. సరే మీది పెద్ద స్థాయి కావచ్చు, మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా, మీరన్నా పోవచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా నేను అడుగుతా ఉన్నా. పోయి చర్చ పెట్టనుంటివి. మీకు అది శాత కాదు, మాది శాత కాదు, సందుల దూరాలే బావు మనాలే పీకాలి, పత్త లేకుండా కుయ్యి అని కూడా తోకలు జాడించుకుంటా. ఇదేం కథనే నాకు అర్థం కాదు. ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి. పొద్దున్న లేసదాలు పిచ్చుకో కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్నాను. నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కొంతమంది వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలే. కానీ నేనుగా ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇక్కడికి రాలేదు. నాకు బాధ అనిపించింది. ఇలా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమం అనేది నిలబడ్డది, కలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అంటే ఇలా జేఏసీకి ఒక పేరు ఉన్నదంటే దట్ కేసీఆర్ గారే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. అట్లాంటి పెద్ద మనిషి మీద చాలా చిల్లర మాట్లాడినందుకు నాకు మనసు బాధ కలిగి నేను కరీంనగర్ నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే చూసుడుకు వెనకడుగు పోయేది టీఆర్ఎస్కు లేదే. మీకు గుర్తుపెట్టుకోండి, గా కాలంలోనే చీమ చిటుకుమంటే ఎనుకొండలు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అందరము వీటికి భయపడాడు, గీ నరుకుదాం కోరుకుదాం అనేది నాయన. మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, మీతో కాదు నేను చెప్తున్నా. కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం, కొరుకుడు మొదలు పెడితే. ఇది కూడా చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఏడున్న కేటీఆర్ అయితేనే పారిపోతే ఇంకా కేసీఆర్ అయితే బతారని చచ్చిపోతే కింద పడి కొట్టు.